హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చరిత్రలో నిలిచిపోయే నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పర్ మంత్ 1,43,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇయర్లీ 17 lakhs అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎగ్జామ్ కూడా మన సొంత రాష్ట్రంలో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. గ్రేడ్ ఏ ఉద్యోగాలు అన్నీ మనకి పర్మనెంట్ జాబ్స్. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఫినాన్స్ సర్వీస్ సెంట్రీస్ అథారిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ ప్రతి ఒక్కరు, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. IFSC సంబంధించి ఈ యొక్క సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 28 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది రీసెంట్గానే. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి April 21 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి May June 2024లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి June Julyలో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇవ్వడం జరిగింది. phase 3కి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫర్దర్గా ఇంటిమేషన్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అన్నీ మనకి ఒక గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక టోటల్ వచ్చేసి 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఏ విభాగంలో డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన, కంప్యూటర్ సైన్స్ చేసిన, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ కామర్స్లో చేసిన ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్ స్ట్రీమ్లో వచ్చేసి, అదే లీగల్ స్ట్రీమ్లో వచ్చేసి మనకి ఒక బ్యాచిలర్ డిగ్రీ లా విభాగంలో చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి February 1, 2024 నాటికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే phase 1, phase 2 విధానంలో అయితే మనకి ఒక సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. phase 1 వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే మనకి ఒక క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. పేపర్ 1కి సంబంధించి మనకి 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 60 minutes పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక జనరల్ స్ట్రీమ్లో. లీగల్ స్ట్రీమ్లో కూడా సేమ్ అనమాట. 100 మార్క్స్కి 60 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది phase 1కి సంబంధించి. phase 2కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఈ యొక్క 100 మార్క్స్కి అయితే మనకి ఉంటుంది అనమాట. ఈ యొక్క పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి 100 మార్క్స్కి, పేపర్ 2కి సంబంధించి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 60 minutes పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి పేపర్ 1 విధానంలో వచ్చేసి 1/3 అయితే వెయిటేజ్ అయితే తీయడం జరుగుతుంది. పేపర్ 2లో వచ్చేసి మనకి 2/3 మనకి ఒక నెగిటివ్ విధానం అయితే ఇవ్వడం జరుగుతుంది అనే ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఇక వెబ్సైట్ విజిట్ చేసి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక phase 1, phase 2 తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఒక వెయిటేజ్ వచ్చేసి 85% అయితే ఉంటుంది. మనకి ఒక మిగతా మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి 15% అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. phase 1 వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉంటుంది. phase 2 వచ్చేసి మనకి 85% అయితే వెయిటేజ్ ఉంటుంది. అలాగే మనకి ఇంటర్వ్యూ వచ్చేసి 15% అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే చూసుకున్నారు కదా. మనకి పే స్కేల్ వచ్చేసి మనకి మంత్లీ ఒక 1,43,000 అయితే పే చేయడం జరుగుతుంది మంత్లీ.
మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకండి. మనకి శాలరీస్ మనకి ఒక 17 lakhs పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇయర్లీ మనకి మంత్లీ వచ్చేసి 1,43,000 మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే ఇచ్చారు చూడండి బెనిఫిట్స్ అని. ఇక్కడ మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి ఒక మంత్లీ 1,43,000 అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ వాళ్ళకు వచ్చేసి విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అయితే మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 100 రూపీస్, మిగతా క్యాండిడేట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1000 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. Thank you for watching. Have a nice day.